పొట్టకూటి కోసం విదేశాలకు వెళ్లిన తెలుగువారు ఒక్కొక్కరుగా తమ ఆవేదనలను బయటపెడుతున్నారు. సంవత్సరం క్రితం ఉపాధి నిమిత్తం కువైట్కు వెళ్లి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఏలూరు జిల్లా మార్లగూడెంకి చెందిన తాటి సంకురమ్మ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి విషమించిందని, ఇంటికి పంపించమని అడుగుతుంటే ఫోన్ లాక్కుని చంపేస్తామని బెదిరిస్తున్నారని కన్నీటి పర్యంతమైంది. ఈ మేరకు విషయాన్ని తన అన్న వెంకటేశ్వరరావుకు ఫోన్ చేసి వాపోయింది. అమ్మని చూడాలనిపిస్తుందండి. ఇంకా పంపట్లేదండి. కోవిడ్ వెళ్ళిందండి. సార్ చెప్పండి సార్. చెప్పండి సార్. మాట్లాడతారు ఇప్పుడు. సరే అండి. దీనిపై అధికారులు, స్థానిక ఎమ్మెల్యే స్పందించి సంకురమ్మను ఇంటికి తీసుకురావాలని ఆమె కుటుంబ సభ్యులు కోరుతున్నారు. బాధితురాలికి పెళ్లయ్యి 15 సంవత్సరాలు అవుతోందని, ఆమెకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారని చెప్తున్నారు. మరోవైపు సంకురమ్మ పంపిన సెల్ఫీ వీడియోపై పోలవరం ఎమ్మెల్యే బాలరాజు స్పందించారు. తాడేపల్లిగూడెంలో ఉన్న ఏజెంట్తో మాట్లాడి త్వరితగతిన ఆమెను తీసుకొచ్చేలా చర్యలు చేపడతామని అన్నారు. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్న వారి కష్టాలపై సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామని బాలరాజు హామీ ఇచ్చారు. నా పేరు సంకురమ్మండి. మాది బుట్టేగూడెం మండలం, ఏలూరు జిల్లా, మర్లగూడెం గ్రామం అండి. నేను కోవిడ్కి వచ్చి 1 నెలతో 1 సంవత్సరం అవుతుందండి. అప్పటి నుంచి ఈ ఇంట్లో తీసుకొచ్చిన కాడ నుంచి నేను ఒక్కదాన్నేనండి పని. ఇంకో పని మనిషి అంటూ లేదు. కుటుంబం మొత్తం 10 మంది జనాభా అండి. మూడు అంతస్తుల బిల్డింగ్ అండి. అప్పటి నుంచి వంట మనిషిని తీసుకొస్తానని అంటున్నారు కానీ ఇప్పటి వరకు తీసుకురాలేదండి. ఇంకా అన్ని పనులు నేనే చేసుకోవాల్సి వస్తుంది. నాకు ఒంట్లో బాగుండట్లేదు. నేను మెట్లు ఎక్కి దిగలేకపోతున్నాను. రంజాన్ అయిపోయిన తర్వాత 7వ నెల వచ్చిన తర్వాత నేను వెళ్ళిపోతాను. నేను ఉండను. నాకు ఒంట్లో బాగుండట్లేదు. నన్ను ఆఫీస్కి తీసుకెళ్ళిపోండి. నాకు డబ్బులు కూడా వద్దు, నాకు జీతం కూడా వద్దు, నేను ఇంటికి వెళ్ళిపోతాను అనేసి నేను ఎప్పుడైతే అన్నానో లేదో నన్ను కొట్టి రూమ్లో 4-5 రోజుల దాకా రూమ్లో పెట్టి అన్నం కూడా పెట్టుకోకుండా గదిలో ఉంచారు. ఆ తర్వాత నేను అందరినీ కాళ్ళు వేళ్ళు పట్టుకొని కూడా బ్రతుములాడాను. నేను వెళ్ళిపోతాను, నేను ఉండను అనేసి. అయినా కూడా నా మాట ఎవరు పట్టించుకోకుండా అలానే ఉండేవాళ్ళు. ఏదైనా అంటేను ఆఫీస్ కానీ ఇక్కడ విషయాలు చెప్పినట్టయితేనే చంపేస్తాను అని బెదిరించింది. నిద్ర ఉండదు. పొద్దున 5:30కి లేచిన కాడ నుంచి రాత్రి 1 గంట 2 అయిపోతుంది టైం. మళ్ళీ 5:30కి టయానికి లేగాలి. రాత్రి ఏ టైం అయినా అనుకో సరేను. కానీ సంవత్సరం అయిందండి వెళ్ళి. మరి అది ఇప్పుడు హెల్త్ బాగోలేదు అన్నా కూడా వాళ్ళు పంపండి అని అడుగుతూ ఉన్నా కూడా పంపుతలేదండి. అసలు ఆకలితోనే ఉంటుందంట. అసలు పట్టించుకుంటుకోకుండా ఇలా చేస్తున్నారంట. మరి ఎప్పుడు పంపిస్తారు అని అది ఆలోచిస్తూ ఉంటుంది. మా అమ్మకన్నా చెప్పండి అంటే మేమేం చెప్పమని మేము అంటున్నాం. మాకు అలా చెప్తుంది కానీ మేము ఎవరితో చెప్పాలో ఎవరిని అడగాలో అన్నది మాకు అసలు తెలుస్తలేదు. మా అమ్మ నాన్నలు చూడాలని ఉంది. మీరే నాకు కత్తి ఇక్కడికి రప్పించండి. మాకు కూడా ఉందండి. చాలా ఇబ్బంది పడుతున్నాం. చూడాలని ఉందండి.